స్థానిక చినరావూరులోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని శుక్రవారం ఆలయ ఈవో హరిప్రసాద్ పర్యవేక్షణలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు గూడూరు ఈశ్వర భరద్వాజ్, పండితులు మహంకాళి శ్రీనివాస శాస్త్రి ఆధ్వర్యంలో స్వామివారికి విశేష అన్నాభిషేకం, అమ్మవారికి శాకంబరి అలంకార ఉత్సవం ఘనంగా నిర్వహించారు. చినరావూరు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో సుమారు 1500 మంది భక్తులకు విశేష అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ ఈవో హరిప్రసాద్ మాట్లాడారు. ఆషాఢ మాసం పురస్కరించుకుని ఆలయంలో అమ్మవారికి శాకంబరి దేవికి అలంకరించినట్టు తెలిపారు. ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో పాడి పంటలతో వెలిసిల్లాలనే సంకల్పంతో స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించామని తెలిపారు. కార్యక్రమాలకు సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ సోమేశ్వర స్వామివారి దేవస్థానం చినరావూరు నందు ఈ రోజున ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి శాకాంబరి అవతారం మరియు సోమేశ్వర స్వామివారికి అన్నాభిషేకం ఘనంగా నిర్వహించి ఉన్నారు. ఈ కార్యక్రమం మా అర్చక స్వామి అయినటువంటి గూడూరు ఈశ్వర్ భరద్వాజ్ గారి ఆధ్వర్యంలో మరియు వారి మిత్రబృందం ఘనంగా నిర్వహించడం జరిగింది. తదుపరి దేవాలయ ప్రాంగణంలో సుమారు 1000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం దాతలైనటువంటి గీతికా గారు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకి మరియు గురువు గారైనటువంటి శ్రీనివాసాచార్య చినరావూరు గ్రామంలో వేయించేసి ఉన్న బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఆషాఢమాసం సందర్భంగా విశేషంగా స్వామివారికి 101 కేజీలతో అన్నాభిషేకము, అమ్మవారికి విశేషముగా శాకాంబరి అలంకారంతో అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ రోజున ఆషాఢమాసం సందర్భంగా స్వామివారిని పంచభూత స్వరూపమైనటువంటి ఈశ్వరుణ్ణి అన్నంతో అభిషేకించడం వల్ల సమస్త లోకశాంతి జరిగి భూలోకంలో ఉన్నటువంటి సమస్త జీవకోటికి కూడాను ఆహార ధాన్యాలన్నీ కూడాను ఎటువంటి కొరత లేకుండా కూడాను ఈ యొక్క ఆహార ధాన్యాలు లభించాలని చెప్పేసేసి సకాలంలో ఈ యొక్క వర్షాలు కురిసి పాడి పంటలన్నీ కూడాను వృద్ధి చెందడం కోసము లోక కళ్యాణార్థమై ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. భక్తులందరూ కూడాను విశేషంగా విచ్చేసి స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించి గంగా బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి దేవస్థానం ముందు స్వామివారికి లోక కళ్యాణ నిమిత్తమై అన్నాభిషేకం, అమ్మవారికి శాకాంబరి దేవి అలంకారంతో అమ్మవారి ప్రజలందరికీ భక్తులందరికీ దర్శన భాగ్యం ఇస్తుంది. ఈ అన్నాభిషేకం వల్ల అన్నం బహుకుర్వీత తద్వ్రతం అన్నవస్త్రాదులకి మానవులందరికీ అన్నవస్త్రాదులు సమకూరుస్తాయి. సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటతో ప్రపంచం అంతా కూడా మన గ్రామము, రాష్ట్రము, దేశము అంతా సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని